ప్లాస్టిక్ వాడడం. చదువుకున్నావు నువ్వు? ఎంత ఇది కదా మనం పెట్టాలి. ఎంత బాగుంది? ఎంత బాగుంది చెప్పు. ప్లాస్టిక్ బాగుంది, చాలా బాగుంది సార్. ఈ తాటిపత్రి నాటు జామ పండ్లు ప్లాస్టిక్ వాడడం ఎంత బాగుంది చెప్పండి. ఇది బాగుందా లేదా? బాగుంది సార్. కంటిన్యూ చేయండి ఇది ఇలాగా. మీరు అందరూ కూడా చెప్పండి. సరే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎందుకు మీరు పెట్టిస్తాను మీ వాళ్ళకంటే పిలిపించి నేను తెప్పిస్తాను. బోర్డు పెట్టమని చెప్పాను నేను. ప్లాస్టిక్ నిషేధించడానికి బోర్డు పెట్టాను. అది కదా ఇలాగే మీరు చేసేది అప్పుడుగా కూడా కాదు. వెనకాతల చెత్త టీకప్ తీ. బల్ది బల్ది ఎక్కడ పూల దుకాణాలు ఎక్కడ? ఎవరు షాప్ ముందు ప్లాస్టిక్ ఉన్నా ఇది తీసేయండి. ప్లాస్టిక్ ఉంది అక్కడ. ఆ బండి కూడా తీసుకెళ్ళిపోండి. బండి తీసేయండి. అది ప్లాస్టిక్ ఉంది తీసేయండి. అక్కడ బండి తీసేయండి. అది ఆగస్టు 15 వస్తుంది. మనందరూ ప్లాస్టిక్ రాయితే పొద్దుటి వరకు మేము ఉన్నాం. మొత్తం ప్లాస్టిక్ తీసేయండి. ప్లాస్టిక్. రెండోది, మీరు పూలన్నీ అమ్ముకొని చెత్త అక్కడ బయట ఎందుకు పడేస్తున్నారు? దండలేసి ఆ రోడ్డు మీద. ఆ డస్ట్బిన్ పెట్టాం కదా, డస్ట్బిన్లో వేయచ్చు కదా. వాళ్ళు ఎవరేంటి ఒకరు తప్పు చేసినా అందరిది లేపేస్తాం మొత్తం తని. అక్కడ మీరు షాపే తీసేయండి. లేదా షాప్ షాప్ తీయండి. మీ ఇష్టం వచ్చినట్టుగా బయట పడేస్తారు మీరు దండలో. దీన్ని మీరు డస్ట్బిన్ ఎందుకు బయట వేస్తున్నారు? మీరు తీసేది. ప్లాస్టిక్ వల్ల ఇబ్బందులు ఉన్నాయా లేవా? సమస్యలు వస్తాయా లేదా? మన బిడ్డలు బ్రతకాలా లేదా? మరి అటువంటిది మనం ఎందుకు వాడుతూ ఉన్నాం? నేను కమిషనర్గా వచ్చిన తర్వాత 20 రోజుల నుంచి దీని మీదే కదా యుద్ధం చేస్తూ ఉన్నా. అవగాహన కల్పిస్తూ ఉన్నాను. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ప్రభుత్వాలేమో ప్లాస్టిక్ వాడదని చెప్తుంది. మీరు ఎందుకు వాడుతున్నారు? మీరు కదా బలంగా నిలబడవలసింది, మేము కాదు కదా. ఉద్యోగస్తులు వస్తారు పోతారు, జీతం తీసుకుంటారు వెళ్ళిపోతారు, బదిలీ ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోతారు. పోరాటం చేయవలసింది ఎవరు? ప్రజలు కదా పోరాటం చేయాలి ప్లాస్టిక్ వద్దని చెప్పి. రండి. మీ పేరేం పేరు? ఇంకా జనాల్లోకి వెళ్ళనట్టుంది నా మెసేజ్. నాదే పొరపాటు. శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న వేశారు. ప్లాస్టిక్ తయారీ చేయడానికి ప్రభుత్వమే కదా అనుమతులు పర్మిషన్స్ ఇస్తుంది, దాన్నే బంద్ చేసేస్తే ప్లాస్టిక్ ఉండదని అంటున్నారు. అదే కదా మీ ప్రశ్న శ్రీనివాస్ గారు? చాలా మంచి ప్రశ్న. ఓసారి చప్పట్లు కొడదాం, ఆలోచిస్తున్నారు కాబట్టి. శ్రీనివాస్ గారు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో నాకు సంబంధం లేదు. నాకు ప్రజలు ఎంత చైతన్యం కావాలన్నదే సందర్భం. ప్లాస్టిక్ వల్ల ఎంత అనర్థాలు జరుగుతున్నాయన్నదే నాకు కావాలి. ప్లాస్టిక్ వలన ప్రజలు ఇబ్బంది పడతారన్న విషయం తీసుకుని వెళ్ళాలి, చైతన్యం చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే రివర్స్లో ప్రజలు ప్లాస్టిక్ మీద అవగాహన పెంచుకొని వాడడం మానేశారు అనుకోండి, ఏమవుతుంది? ఎక్కడ కూడా విక్రయాలు ఉండవు, ఎవరు అమ్మరు. ఎవరు అమ్మకపోతే ఏమవుతుంది? కంపెనీకి ఏ ప్రభుత్వం అయితే మనకి అనుమతులు ఇచ్చిందో ఆ ఫ్యాక్టరీకి ఏమొస్తుంది? నష్టాలు వస్తాయి. నష్టాలు వస్తే ఏం చేస్తారు? ఫ్యాక్టరీని మూసేస్తారు. సో ప్రభుత్వం ఏం చేస్తుందో మనకెందుకు? ప్రజలుగా మనం ఏం చేద్దాం ఆలోచిద్దాం. అర్థమైందా? మనం అందరం కూడా ఏ సమాజంలో బ్రతుకుతున్నాం అంటే ఆయన తప్పు చేస్తున్నాడు, ఈయన తప్పు చేస్తున్నాడు అని కాదు. మనం మన ఇల్లు చక్కబెట్టుకుందాం, మనం చక్కబెట్టుకుందాం, మనం కట్టుగా ఉందాం. సరేనంటారా? ఇక్కడ ఉన్నటువంటి పూల అంగిడి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, మీరు రాత్రి అయ్యేసరికి మీరు చెత్త అంతా తీసుకెళ్ళి బయటపడేస్తున్నారు. మా పారిశుద్ధ కార్మికులు ఎక్కడున్నారు? వీళ్ళు ఏం తప్పు చేశారట? మీరు వేసే చెత్తని వీళ్ళు ఎత్తుతున్నారు రోడ్డు మీద. ఏం తప్పు చేస్తే వీళ్ళ జీతాలు ఎంత? వీళ్ళ జీతాలు ఎంత ఇస్తున్నాం మనం? 10,000. ఎంత కష్టపడతారు? చెత్త మీరు వేయడం ఏంటి? చెత్త మనం వేయడం ఏంటి? వీళ్ళు ఎత్తడం ఏంటి? ఒక ఆలోచన చేయండి ప్రజలందరూ కూడా. పోనీ చెత్త బయట వేయద్దు కదా, బిన్స్ పెట్టాం కదా.
చెత్త ఎక్కడ వేయాలో డస్ట్బిన్లు పెట్టాం కదా, డస్ట్బిన్లో వేయచ్చు కదా, ఎందుకు వేయట్లేదు? ఆలోచన చేయండి ఒకసారి. అదే చెత్త మీ ఇంటి ముందు వేస్తే ఎలాగుంటుంది? ఒకసారి చెత్త మన ఇంటి ముందు వేస్తే ఎలాగుంటుంది? తప్పు కదా అది. అందరూ బ్రతకాలి కదా. ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ లేకుండా ఉండాలి లేదా చెప్పండి. దయచేసి అందరూ సహకరించాలి. ఆగస్టు 15కి మనకి కేవలం 4 రోజులు ఉంది. ప్రొద్దుటూరుని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా మనం డిక్లేర్ చేసుకోబోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆ స్వచ్ఛ సంకల్ప దీక్ష చేసుకోబోతా ఉన్నాం. దానిలో ఖచ్చితంగా మీరందరూ భాగస్వాములు కావాలి. అందరూ కూడా, అందరూ. సరేనా?